మిగతా రోజులలో ఏ రోజైనా పర్లేదు, ఆదివారం మా అమ్మని తీసుకోవద్దు. కానీ పరీక్ష కరెక్ట్గా ఆదివారం తెల్లవారుతుంది, ఆదివారంలోనికి ప్రవేశిస్తున్నాం. 3 గంటల సమయంలో ఆమె చనిపోయింది, లోకయాత్ర ముగించి. నేను అక్కడే కూర్చొని, మంచం దగ్గర కూర్చొని, ప్రభువా ఈ ఒక్కరోజు నీ ప్రభువా అని ప్రార్థన చేస్తున్నా. కానీ మన చిత్తం కాదు కదా, దేవుని చిత్తం. 3 గంటల సమయంలో ఆమెను తీసుకున్నాడు, దేవుణ్ణి స్తుతించినాం. అది ఇల్లు, ఇది మందిరం. విశ్వాసాలకు తెలిస్తే ఆరాధన చేయలేరు. ఆగిపోతుంది, ఆగిపోకూడదు, ఆరాధన ఆగిపోకూడదు. మా భార్య పిల్లలను అందరినీ రెడీగా అమ్మన్నాను. ఎవ్వరికి చెప్పలేదు నేను చనిపోయిందని, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు చనిపోయిందని. మంచం కింద నీళ్లు పోసాం, గిన్నెలలో నీళ్లు పోసి చీమలు ఎక్కకుండా పెట్టాం. ఆమె ముక్కుల్లో కొద్దిగా దూది పెట్టి నోటికి కట్టేసి తలుపేసి తాళం వేసి మందిరంలోకి వెళ్ళిపోయాం. ఆరాధన జరిగించేశాం. చనిపోయిందన్న సంగతి ఎవరికి తెలియదు, ఆరాధన జరిగింది. నేనే వాక్యం చెప్పాను, ఆరాధన అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత ప్రకటన చేశాను, అమ్మ తెల్లవారుజామున 3 గంటలకు చనిపోయింది. అవును, ఏది ప్రాముఖ్యమైంది? ఏది ప్రాముఖ్యమైంది? ఆరాధన ప్రాముఖ్యమైంది. తర్వాత అందరికీ